నమస్కారం గంటరావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సాగునీటి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష మేడిగడ్డ మరమ్మతులు నిధుల చెల్లింపు అంశాలపై సమాలోచన హైదరాబాద్ సుచిత్రలో భూ వివాదంతో ఉద్రిక్తత పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎఫ్సెట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి తొలి 10 ర్యాంకుల్లో బాలుర హవా డెబ్బై ఏళ్లుగా భారత్ను ఇబ్బంది పెట్టేందుకు పాక్ యత్నం బలమైన ప్రభుత్వం ఉంటేనే శత్రువుల్లో భయముంటుందన్న మోదీ ఐదో విడత పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారానికి తెర ఎల్లుండి 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో కీలక పరిణామాలు పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు బిభవ్ కుమార్ సాగునీటి శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరుపుతున్నారు మేడిగడ్డ మరమ్మతులు నిధుల చెల్లింపు అంశాలపై సమాలోచనలు చేస్తున్నారు కాళేశ్వరం ఎత్తిపోతల మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల పర్యవేక్షణకు 4 సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను నీటిపారుదల శాఖ సిద్దం చేసింది ఈఎన్సీ జనరల్ అనిల్ కుమార్ నేతృత్వంలో ఈఎన్సీ ఓఎండ్ఎం నాగేంద్రరావు సిఈ మోహన్ కుమార్ రామగుండం సిఈ సుధాకర్ రెడ్డిలు కమిటీలో ఉండనున్నారు వానాకాలం వరదలు వచ్చేలోగా మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ఇటీవల జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సమర్పించిన మధ్యంతర నివేదికలో పేర్కొంది ఈ నేపథ్యంలో రక్షణ పనుల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది ఈఎన్సీ అనిల్ కుమార్ 4 సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వానికి దస్త్రం పంపించారు మరోవైపు పార్వతీ బ్యారేజీలో నీటిని అధికారులు దిగువకు పూర్తిగా వదిలిపెట్టారు 2 రోజులుగా నీటిని వదులుతుండటంతో బ్యారేజీ పూర్తిగా ఖాళీ అయింది సంక్షేమ హాస్టళ్లు అంగన్వాడీలకు మధ్యాహ్న భోజనంలో అందించే సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతోందని బారాసా నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు తమ అనుయాయ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వ పెద్దలు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు రేవంత్ సర్కార్ రైస్ మిల్లర్లను వేధిస్తోందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం బియ్యానికి సంబంధించిన రేట్లు విపరీతంగా పెంచి కోడ్ చేయడం జరిగింది ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి అలాంటిది 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు ఇందులో మతలబ్ ఏంటి అది సరైనది కాదు దాని వెనుక భారీ కుంభకోణం ఉన్నది చీఫ్ సెక్రటరీ గారికి కమిషనర్ సివిల్ సప్లైస్ కి రాతపూర్వకమైన ఫిర్యాదు భారత రాష్ట్ర సమితి ఖచ్చితంగా మండే నాడు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 6 నెలల్లో చెప్పుకోదగ్గ పని ఒక్కటి లేకపోవడం దురదృష్టకరమని బారాసా మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు రైతు భరోసాపై తక్షణం నిర్ణయం తీసుకుని వెంటనే రైతుల ఖాతాల్లో ఎకరాకు 7,500 నగదు జమ చేయాలని కోరారు యాసంగిలో రైతులు 90% సన్నవడ్లు వేయరని సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని బోనస్ను బోగస్ చేయొద్దని వినోద్ పేర్కొన్నారు అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దైందని అలాంటి వడ్లను కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని కోరారు ప్రజలు ఓటర్ మహాశయులు ఈ మొదటి 6 మాసాల్లో పెట్టే అంచనా వేస్తారు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇది 6 మాసం ఇది నా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లేదా నీ ప్రజలకు సేవ చేసేటువంటి ఇది అని చెప్పేది దురదృష్టవశాత్తు ఒకటి కూడా లేదు మీరు వెంటనే రైతులకి రైతు బంధు ఇవ్వండి రైతు బంధు ఇస్తారా రైతు భరోసా ఇస్తారా అది కూడా నిర్ణయం చేయాలి మీరు ఎన్నికల ఏమన్నారు రైతు భరోసా అని దానికి పేరు పెట్టి 15,000 చేసారు అంటే 7,500 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఎకరానికి మీరు నిన్నటిదానికి ఇచ్చింది రైతు బంధు ఇంకా మీ పథకం రైతు భరోసా మీరు ఇంకా అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో కానీ మీ పథకం రైతు భరోసా పథకము ఇప్పుడు అమలు కావాలి జూన్ 1st వీక్లో మీరు ఎకరానికి 15,000 చొప్పున అంటే పంటకు 7,500 రూపాయల చొప్పున వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మా సూచన
ఉమ్మడి మెదక్ జిల్లాలో అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మందకోడిగా సాగుతున్న కొనుగోళ్లతో ధాన్యం నీటిపాలవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది. తేమ శాతం, వాహనాల కొరత సాకుతో ధాన్యం కొనేందుకు రైస్ మిల్లర్లు ముందుకు రావడం లేదు. దీంతో కళ్ల ముందే ధాన్యం వర్షార్పణం అవుతుండటంతో ఏం చెయ్యాలో తెలియక అన్నదాత అల్లాడిపోతున్నాడు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ పలు జిల్లాల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని నిరసిస్తూ మెదక్ జిల్లా దుంపలకుంట చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. పక్కనే రైస్ మిల్ ఉన్నా ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నర్సింహులపల్లి వద్ద అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేసిన రైతన్నలు తూకంలో కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. జై జవాన్ జై కిసాన్. రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలి. అన్ని రకాల పంటలకు 500 బోనస్ ఇవ్వాలి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం కురిసింది. చందానగర్, పటాన్ చెరు, ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్లో వాన పడింది. వనస్థలీపురంలో జాతీయ రహదారిపై భారీగా వరద నీరు నిలిచి చింతల్కుంట వద్ద హైవే చెరువును తలపించింది. పనామా, ఎల్బీ నగర్ మధ్య వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉప్పల్ క్రికెట్ స్టేడియం సైతం వర్షానికి తడిసి ముద్దయింది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లోని భూమికి సంబంధించి మాజీ మంత్రి మల్లారెడ్డి ఇతరులకు మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ సర్వే నెంబర్లోని భూమి తమకే చెందుతుందని అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులతో అక్కడకు వచ్చారు. ఫెన్సింగ్ ను కూల్చాలంటూ అనుచరులకు చెప్పారు. మరోవైపు ఆ భూమి తమకే చెందుతుందని మరో 15 మంది అక్కడకు వచ్చారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని ఆ 15 మంది వాదించగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమాచారం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు వివాదంలో ఉన్న భూమిలో ఘర్షణకు దిగొద్దని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ దశలో తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే చూసు ఎలా ఊరుకుంటారంటూ మల్లారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మల్లారెడ్డి అనుచరులు పోలీసుల ముందే ఫెన్సింగ్ కూల్చేశారు. చివరకు ఆ స్థలంపై కోర్టు ఆదేశాలు ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరుపక్షాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా పోలీసులు మల్లారెడ్డిని ఆయన అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి స్టేషన్ కు తరలించారు. ప్రాణాలకు తెగించి అయినా తమ భూమిని కాపాడుకుంటామంటున్న మల్లారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారని విమర్శించారు.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది, ఇక్కడ నా జాగా నా కొడుకులది. 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సంది ఒక మామూలు అనేది ఉండే. మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్న పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము. కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఇంత దౌర్జన్యం చేసారు. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు? వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టిఫన్ పెట్టు, మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. మా తప్పు ఉంటే అలానే తీసుకోమను, మేము ఇడిచిపెట్టిపోతాం ఇడికెళ్ళి. పీస్ఫుల్గా ఉన్న మా పొజిషన్లోకి దౌర్జన్యంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి రావడము, ఆ ఉన్న ప్రాపర్టీని అందరినీ డ్యామేజ్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చి మా ల్యాండ్ల నుంచి మమ్మల్ని పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాళ్ళ మీద కేసు, ఈ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి ట్రెస్పాస్ చేసినందుకు వాళ్ళ మీద ఎటువంటి కేసు నమోదు చేయట్లేదు. దీని మీద ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, కొందరికి లీజ్ అవుట్ చేస్తే మాకు రెంటల్ కూడా పే చేస్తున్న సందర్భం ఇక్కడ ఉంది. మేమన్నాం ఎక్సెస్ ల్యాండ్ ఉంటే మరి సర్వే చేయండి, ఏడీ సర్వే పెట్టుకోండి, మీకు వెళ్ళింది అనుకోండి, సర్వే చేసి ఎక్కడెక్కడ వెళ్తుందో దాని ప్రకారంగా తీసుకోండి. కానీ ఈ విధంగా దౌర్జన్యంగా వచ్చి ఈ విధంగా కూలగొట్టడం ఏ విధంగా సబబ్ అనేసి మేము అడుగుతున్నాం. మేము 2016 వరకు పొజిషన్లో ఉన్నాం. మనిషికి 400, 500, 360 గజాలు ఈ రకంగా 9 మందిని సెల్ లీడ్ చేసుకోవడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ సర్వే ఒక్కసారి చేశారు, మండల సర్వే ఒకసారి చేశారు. మల్లారెడ్డి గారికి నీకు ఎకరం 29 గుంటలు అని చెప్పి వాళ్ళకి బార్డర్ పెట్టడం జరిగింది. ఆ బార్డర్లో మేము బ్లూ షీట్స్ ఇంతకుముందు వేయడం జరిగింది. 2016లో బ్లూ షీట్స్ ను డిస్మటల్ చేసి భయభ్రాంతులకు గురి చేశాం. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి ఎన్నోసార్లు ఈ రకంగానే చేశారు. ఎస్సీల ల్యాండ్కు మల్లారెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా మధ్యలో వచ్చిన కొనుక్కున్నాడు. అయినా 1 ఎకరం 29 ఆయనకు ఉండదని చెప్పి సర్వేయర్ గారు చెప్పిండు, జాయింట్ డైరెక్టర్ చెప్పారు. మరి అదే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా సర్వేయర్ చెప్పిన ప్రకారమే మేము ఇలా ల్యాండ్లో ఉంటే మా షెడ్స్ అన్ని ఊలగొట్టి అందరినీ భయభ్రాంతులు చేసి కట్టెలు పట్టుకొని ఉరికేయడం జరిగింది. ఇది ఎక్కడే న్యాయం, ఎక్కడ దౌర్జన్యం అంటున్నాం. వీళ్ళు ఎవరైతే ఈ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు. 2016 నుంచి మాకు ఆర్డర్ ఉన్నది. కోర్టు ఆర్డర్ను కూడా తుంగలో దొక్కి నీ యొక్క దౌర్జన్యం చేస్తే ఇక్కడ ఎవడు పడేటోడు లేడు, సహించేది లేదు. ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించబోతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికపై భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున గ్రామాల్లోని పట్టభద్రులని కలిసి ఓటు అభ్యర్థించాలని సూచించారు. వారిని ఒప్పించి భాజపాకు ఓటు పడేలా చూడాలని శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక్కడ బీజేపీ గెలవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఏదైతే మీరు 420 హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రజలకు అనుకూలంగా చెప్పారో వాటన్నిటిని అమలు చేసే విధంగా భారతీయ జనతా పార్టీ మనం పోరాటం చేయబోతాం. కాబట్టి శాసన మండలిలో కూడా ఇక్కడ నుంచి మనం బీజేపీ అభ్యర్థి మరి ప్రేమేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా మనం ఓటర్ల దగ్గరికి వెళ్ళాలి. ప్రతి ఒక్క ఓటర్ను కలవాలి, కలిసి మాట్లాడాలి, ఒప్పించాలి, మెప్పించాలి, బీజేపీని ఆశీర్వదించే విధంగా ప్రయత్నం చేయాలి. బారాసా ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని, అసెంబ్లీ ఎన్నికల విషయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన 3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అయినా వెంకట్రామిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డీజీపీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేశారు. సాక్ష్యాలున్నప్పటికీ వెంకట్రామిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. వ్యక్తుల కన్ఫెషన్ పక్కన పెట్టండి, మీ ఎస్ఐ కన్ఫెషన్ ఉంది, మీ డీసీపీ టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు కన్ఫెషన్ ఉంది. వీళ్ళంతా చాలా స్పష్టంగా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు ఇచ్చిండని, వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండని, పోలీసు వాహనాలలో ఈ డబ్బుల్ని నియోజకవర్గాలకు పంపించిండని ఇంత మంచిగా ఎవిడెన్స్ ఉన్న తర్వాత వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ ఎందుకు చేస్తలేరు డీజీ గారు అని అడిగితే, దీని మీద నేను విచారణ చేస్తాను, ఇప్పుడే నా దృష్టికి వచ్చింది కదా విషయం, నేను ఖచ్చితంగా తగు చర్యలు తీసుకుంటానని చెప్పి డీజీపీ గారు చెప్తారు. నేను అడుగుతున్నా మీ ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కేబినెట్ మీటింగ్ లో బహుశా మీరేమన్నా ఎగ్జంప్షన్ ఇచ్చిర్రా రేవంత్ రెడ్డి గారు? మీ పక్కన కూర్చునే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈయన వియ్యంకుడు కాబట్టి
వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయొద్దని ఈ రాష్ట్ర కేబినెట్ ఏమన్నా డీజీపీ రవి గుప్తా గారికి ఆదేశాలు ఇచ్చిందా? ఇవాళ పోలీసు వాళ్ళు ఇంకా చంద్రశేఖరరావు కోసం ఎందుకు పనిచేస్తున్నారు? రేవంత్ రెడ్డి ఒక్కసారి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. రైతుల నుంచి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని భాజపా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల అలసత్వంతో రైతులు నష్టపోతున్నారని భాజపా శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రైతు బోనస్ ఇచ్చి మిగిలిన రైతు బంధుతో పాటు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని సీఎంకు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. రైతుల అంశాలు మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ వినతిపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే కొనుగోలు జరిగిన వెంటనే అక్కడనే రైతుకి రిసీట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తే మరి ఆదేశాలు అయితే ఇచ్చారు. మరి రేపటి నుంచైనా కనీసం కొనుగోలు జరిగిన వెంటనే మరి వారికి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసబుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు జూన్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే అవి రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి రమేష్ పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. నియామకాలు, బదిలీలు, బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారని వీసీపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి పలువురు కేయూ అధ్యాపకులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫిర్యాదుల్ని విజిలెన్స్ డీజీకి పంపించారు. తెలంగాణలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీ సెట్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. టాప్ 10 ర్యాంకుల్లో మాత్రం బాలుర హవా కొనసాగింది. ఇంజనీరింగ్లో 74.98% మంది ఉత్తీర్ణత సాధిస్తే బాలురు 74.38%, బాలికలు 75.85% ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్, ఫార్మాలో 89% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 90.18%, బాలురు 88.25% ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల టాప్ 10లో 5 చొప్పున ఏపీ విద్యార్థులు ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం తొలి 10 ర్యాంకుల్లో 9 బాలురే కైవసం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్య మొదటి ర్యాంక్ సాధిస్తే, కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన గొల్ల లేఖ హర్ష 2, సికింద్రాబాద్ తిరుమలగిరి వాసి రిషిశేఖర్ శుక్లా 3, హైదరాబాద్ మాదాపూర్కు చెందిన బోగలపల్లి సందేశ్ 4, కర్నూలుకు చెందిన మురసాని సాయి యశ్వంత్ రెడ్డి 5వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్, ఫార్మసీలో మదనపల్లికు చెందిన ఆలూరు ప్రణిత 1వ ర్యాంక్ కైవసం చేసుకుంటే, విజయనగరం వాసి నాగు దాసరి రాధాకృష్ణ 2, హనుమకొండకు చెందిన గడ్డం శ్రీవర్షిని 3, చిత్తూరు వాసి సోంపల్లి సాకిత్ రాఘవ్ 4, హైదరాబాద్ ఆసిఫ్ నగర్ కు చెందిన రేపాల సాయి వివేక్ 5వ ర్యాంక్ సాధించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ వారం రోజుల్లో విడుదల చేస్తామని ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టి సమాజంలో చీలిక తెస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న ఖర్గే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్న భాషపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీకి ముందు ఏ ప్రధాని కూడా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదన్న ఖర్గే, ప్రజాస్వామ్యంపై పదే పదే మాట్లాడుతారు కానీ ప్రజాస్వామ్య సిద్ధాంతాలను పాటించరని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేస్తారని, ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తారన్న మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఘాటు విమర్శలు చేశారు.
సంచలనం సృష్టించిన ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాతి మాలివాల్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పుడు వైద్య నివేదిక కీలకంగా మారింది. ఢిల్లీ ఎయిమ్స్లో స్వాతి మాలివాల్కు నిర్వహించిన వైద్య పరీక్షలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆప్ ఎంపీ ఎడమకాలు కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వైద్య నివేదికలో తేలింది. సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. ఈ సాయంత్రం 5ంటికి ప్రచారం ముగియగా 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు ఎల్లుండి ఓటింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు ఉండగా ఈ ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఈ విడత ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బంగాల్లో 7, బీహార్, ఒడిశా 5 చొప్పున, జార్ఖండ్ 3, జమ్మూ కశ్మీర్, లదాఖ్లో 1 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 695 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని ఎల్లుండి ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. 5వ విడతలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీలో ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి పోటీలో ఉండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రెండోసారి అమేఠీ బరిలో నిలిచారు. ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరన్ లోక్సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు.